ఎండ్ గోల్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఎడ్యుకేషన్ ప్లస్ మిగతా బేసికలీ వాళ్ళ చైల్డ్హుడ్ మంచిగా అది అది ఉండాలనే ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. వాళ్ళకి డిగ్నిటీ ఇవ్వాలి, ప్రాపర్ ఎన్వైరన్మెంట్ ఇస్తే వాళ్ళు మంచి చదువుతారు, ఫ్యూచర్లో మంచి సిటిజన్గా తయారవుతారు. సో ఇప్పుడు బికాస్ ఆఫ్ డిఫరెంట్ రీజన్స్, అంటే వాళ్ళకి సోషల్ ఇష్యూస్ ఉండొచ్చు, లేకపోతే ఎకనామికల్ బర్డన్ ఉండొచ్చు, ఏదో ఒకటి ఇష్యూతోని కొంతమంది పిల్లలు లేకపోతే వాళ్ళ పేరెంట్స్ చైల్డ్ లేబర్ కానీ మిగతా ఏదో ఒకటి యాక్టివిటీ వాళ్ళతో చెప్పిస్తారు. సో మన జిల్లాలో ఇప్పుడు మన జిల్లా చిన్న జిల్లా, మన దగ్గర అంత పెద్ద ఇష్యూస్ కూడా లేదు. అంటే చైల్డ్ లేబర్ సంబంధించి వేరే జిల్లాలు చూస్తే అక్కడ చైల్డ్ లేబర్, ఎందుకంటే ఇప్పుడు సిటీ అవుట్స్కర్ట్స్, సిటీ అంటే హైదరాబాద్ ట్రాక్ కమిషనరేట్ చుట్టుపక్కల ఉంటే అక్కడ చైల్డ్ లేబర్ ఎక్కువ శాతం దొరుకుతారు. బట్ మన ఏరియాలో రిలేటివ్లీ తక్కువ ఉంది ఇది ఇష్యూ. బట్ స్టిల్ ఇప్పుడు మన దగ్గర ఒకరు ఉన్నా కూడా దట్ ఈస్ ఎ ప్రాబ్లమ్ ఉంది. సో మన సైడ్ నుంచి ఇప్పుడు ప్రతి ప్లేస్లో మీరు తిరగండి, ఆల్మోస్ట్ 1 month టైం ఉంది మీకు. జిల్లా తరఫున ఏం సపోర్ట్ కావాలి, 100% వెహికల్ కానీ మిగతా స్టాఫ్ డెడికేటెడ్గా దీని మీద ఫోకస్ చేయండి. ఇప్పుడు మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మనకు కోఆపరేట్ చేస్తున్నారు కాబట్టి అంటే ఆల్ డిపార్ట్మెంట్ కలిసి దీని మీద ఫోకస్ పెడితే 100% మనం రెస్క్యూ చేయగలం. ఇప్పుడు గతంలో అంటే మా లాస్ట్ జనవరిలో మనకు మేడారం జాతర ఉంది కాబట్టి మొత్తం జిల్లా ఆల్మోస్ట్ స్టేట్ డే ఇక్కడ వచ్చి పని చేయడం జరిగింది కాబట్టి అప్పుడు మనం దీని మీద ఫోకస్ పెట్టలేదు. బట్ ఇప్పుడు మనకు వేరే పెద్ద ఇష్యూస్ కూడా లేదు కాబట్టి దీని మీద మీరు ఫుల్ ప్లేజ్గా పని చేయండి. పని చేసి 100% ఇక్కడ లాస్ట్ టైం ఐ థింక్ 49 ఒకసారి, 61 ఇంకొకసారి. సో ఈసారి కూడా సేమ్ ఆ ప్రొపోర్షన్లోనే మీరు రెస్క్యూ చేయాలి. దీంట్లో ముఖ్యంగా ఇప్పుడు డిఎస్పీ గారు చెప్పినట్టు ఇది జూన్ జూలై సీజన్ కాబట్టి దీంట్లో లేబర్ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది, మెయిన్లీ డ్రాప్ అవుట్స్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఈ డ్రాప్ అవుట్స్ మీద ప్రాపర్గా ఫోకస్ చేయండి. మన దగ్గర జిల్లాలో టోటల్ 84 గుత్తికోయ హ్యాబిటేషన్స్ ఉన్నాయి. ఆ గుత్తికోయ హ్యాబిటేషన్స్ కూడా మీరు విజిట్ చేసి అక్కడ ఉన్న పిల్లలకి మీరు ఎన్రోల్ చేస్తే అది కూడా దాంతో కూడా మనకు పర్సంటేజ్ పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ప్రాపర్ ఫార్మల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదు. అంటే మీరు మిగతా మనం జిల్లా గురించి మాట్లాడుతున్నాం, బట్ ఈ గుత్తికోయ గురించి కూడా మనం ఇప్పుడు మన తెలంగాణ స్టేట్ వాళ్ళే అనుకుని మనం వాళ్ళ మీద కూడా ఫోకస్ పెట్టాలి. అది వాళ్ళ పాపులేషన్ ఆల్మోస్ట్ 10,000+ పాపులేషన్ ఉంది మొత్తం గుత్తికోయ మన జిల్లాలో చూస్తే. సో దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ కంపోనెంట్. మిగతా కంపోనెంట్ మీరు ఫోకస్ చేస్తారు. మన లేబర్ ఆఫీసర్ చెప్పినట్లు ఈ శాండ్ రిచెస్లో కూడా చిన్న మైనర్ పిల్లలు ఈ వెహికల్స్ నడపడం, అంటే గతంలో మా ఏరియాలో కూడా యాక్సిడెంట్స్ అయ్యాయి. సో ఈ చిన్న మైనర్ డ్రైవింగ్ మీద కూడా ఫోకస్ పెట్టి ఇట్లాంటి శాండ్ ట్రాన్స్పోర్టేషన్ లేకపోతే బ్రిక్ క్లీన్స్లో పని చేయడం అట్లాంటివి కూడా జరుగుతాయి. మైగ్రెంట్ వర్కర్స్ ఉంటే వాళ్ళ మీద కూడా ఫోకస్ పెట్టి 100% ఎన్రోల్మెంట్ చేయాలి. సో